కావచ్చు, కానీ క్రిష్ గారు ఆయన ఫ్రెండ్ అంటున్నారు. ఏ క్షణంలోనైనా ఇదంతా ప్లాన్, నాటకమని ఆయనకి తెలిస్తే ఆయన కోపాన్ని ఆపలేమత్తయ్య. చాలా గొడవైపోతుంది. ఆ అవకాశం క్రిష్ వాడికి ఇవ్వడమ్మా. నాకు తెలుసు. అయినా గొడవ మొదలుపెట్టింది వాడు. దానికి ముగింపు ఇవ్వాల్సింది నేను. ఇస్తాను. క్రిష్ గారి వల్ల తెలియకపోయినా ఇంకా వేరే విధంగానైనా తెలియచ్చు కదత్తయ్య. తెలిస్తే ఆయన నాకింకా దూరం అవుతారని భయమేస్తుందత్తయ్య. ఇప్పుడు వాడు నీకు దగ్గరగా ఉన్నాడా? కానీ ప్లాన్ సక్సెస్ అయితే దూరంగా మాత్రం ఉండడు. అది నువ్వు నమ్మాలమ్మా. కానీ పరాయి మగాడితో కలిసి ఇలా నాటకం అంటే మనసు అంగీకరించట్లేదత్తయ్య. ఇదే మనసు. నీ భర్త నీ చేత పరాయి ఆడవాళ్ల కాళ్ళు పట్టించినప్పుడు వాణ్ణి ప్రశ్నించుంటే ఈరోజు మనం ఈ నాటకం ఆడాల్సిన అవసరం ఉండేది కాదు. దేవతలాంటి నిన్ను ఏడిపిస్తున్నందుకు, భార్య అంటే ఏంటో అర్థమయ్యేందుకు నేనెంచుకున్న దారమ్మా ఇది. ఈ దారిలోనే నువ్వు నడవాలి. నేనున్నానమ్మా. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. రా గోపి. కూర్చో. ఇదిగో టాబ్లెట్స్. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? ఏ వద్దు దీపిక. నేను నీ కష్టం ఏంటి అని అడగట్లేదు. జస్ట్ ఒక కాఫీ తాగమని అడుగుతున్నాను. అడగ్గానే నీ బాధేంటో చెప్పడానికి నేను నీకు ఏమవుతానని? ఏంటి దీపిక మాటలు? నువ్వు నా ఫ్రెండ్వి, మంచి స్నేహితురాలివి. అదే నిజమైతే ఎందుకు నువ్వింత దిగులుగా ఉన్నావు? ఎందుకు నీ కళ్ళలో బాధ కనిపిస్తుంది? నువ్వు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఏదో టెన్షన్ పడుతున్నట్టు అనిపించింది. ఏమైంది గోపి? నాకు చెప్పకూడదా? మనమంటే ఇష్టపడే వాళ్ళని సంతోషపెట్టడానికి 1,000,000 మార్గాలుంటాయి. మనం ప్రేమించే వాళ్ళని ఆనందంగా ఉంచడానికి త్యాగాలు ఉంటాయి, రాజీలు ఉంటాయి. కానీ ఏం చేసినా అనుమానపడే వాళ్ళకి ఆన్సర్ ఉండదు దీపిక. కట్టుకున్న భార్యకి, కావలసిన వాళ్ళకి ప్రతిరోజు కొత్తగా చూపించడానికి అకేషన్ వెతకొచ్చు. వాళ్ళని తృప్తిపరచడానికి కొత్త కొత్త పద్ధతుల్ని వెతకొచ్చు. కానీ సమాధానం వెతుక్కోవడం చాలా కష్టం దీపిక. అలా ప్రతిరోజు సమాధానాన్ని వెతుక్కుంటూ సంసారాన్ని నెట్టుకురావడం అంటే అది నరకం కన్నా భయంకరంగా ఉంటుంది. అయినా ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కరోజు ఆ సమాధానం దొరకదు, మెదడు పనిచేయదు, మాట ఆగిపోతుంది. అప్పుడు ఒకే ఒక్క ఆయుధం కనపడుతుంది. ఆ క్షణం అబద్ధం పురుడు పోసుకుంటుంది. గోపి, నేను అబద్ధం చెప్పిన రోజు, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయిన రోజు. అలా నా భార్యకి నేను చెప్పిన మొదటి అబద్ధం నన్ను దినదినంగా కృంగదీస్తుంది. ప్రతి క్షణం నన్ను వేధిస్తుంది. నిమిషం గడుస్తున్న కొద్దీ ఉచ్చుల బిగుస్తుంది. ఏం చెయ్యాలో తోచట్లేదు. ఈ గండంలో నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు. తప్పు చేశావు గోపి. చాలా పెద్ద పొరపాటు చేశావు. అవును, భార్యని అమితంగా ప్రేమించేవాడివి, భార్యని అభిమానించేవాడివి, అంత తేలిగ్గా అబద్ధం ఎలా చెప్పగలిగావు గోపి? చెప్పకపోతే శృతి బాధపడుతుంది. తన అనుమానాన్ని తట్టుకోలేను. కానీ ఇప్పుడు సమస్యల్లో ఇరుక్కుపోతున్నావు. ఆ సమస్యకి కారణం నేనే అవడం మరింత బాధిస్తుంది గోపి. నువ్వు కాదు కారణం, తనకు అనుమానం. నేను అబద్ధం చెప్పడానికి తన అనుమానమే కారణం. తను అనుమానపడి ఎంత తప్పు చేస్తుందో
నువ్వు అబద్ధం చెప్పి అంతే తప్పు చేస్తున్నావు. సమాధానం వెతుక్కుంటూ పోతే సంసారం కష్టమన్నారు. కాని అబద్ధం మీద కాపురం నిలబడదు గోపి. తన గురించి నీకు పూర్తిగా తెలీదు దీపిక. తన మనసు నిండా ఎంత ప్రేమ ఉంటుందో తన మెదడు నిండా అంతకన్నా రెట్టింపు అనుమానం ఉంటుంది. దానిని ఎదుర్కోవడానికి అబద్ధమే మార్గం అనిపించింది. తన గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ నీ గురించి నాకు తెలుసు గోపి. నిజం చెప్పే నిజాయితీ లేని వాళ్ళకి అబద్ధంతో అవసరం వస్తుంది. కానీ నీ మనసు స్వచ్ఛమైనది, కావాల్సినంత నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ నిన్ను కాపాడుతుందని తెలుసుకోకుండా అబద్ధాన్ని ఆశ్రయించావు. అది తప్పు అంటున్నాను. తను ఓ ఆడదే, తనకి అనుమానం ఉండొచ్చు, కానీ తన భర్త తన దగ్గర నిజాయితీగా ఉండాలని కోరుకుంటుంది. నువ్వు నిజం చెప్తే ఒక్క క్షణకాలం నీ మీద కోప్పడొచ్చు, కానీ నీ మీద గౌరవం పెరిగేది. కాని అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని కొనసాగించి నువ్వు కృంగిపోయి ఏదో ఒకరోజు ధైర్యం చేసి నిజం చెప్పినా నువ్వు తనని మోసం చేశావని విరుచుకుపడుతుంది. నీ మీద అభిమానం కూడా చచ్చిపోతుంది. ఇప్పుడా? ఎస్, ఒకసారి ఆలోచించు గోపి. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నేరుగా వెళ్ళి శృతికి జరిగిందంతా చెప్పే. నీ మీద గౌరవం పెరుగుతుంది, నీకు ఓదార్పు దొరుకుతుంది, పాప విషయంలో నీకు సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు నిజం చెప్తే తొందరపడ్డవాడిని అవుతానేమో దీపిక. ఇప్పుడు కూడా చెప్పకపోతే చాలా ఆలస్యం చేసినవాడు అవుతావు, ఇంకా పెద్ద తప్పు చేసినవాడు అవుతావు. గోపి, ప్లీజ్ నా మాట విను. కానీ శృతికి నిజం చెప్పాలంటే ముందు నీ గురించే చెప్పాలి. నీ పేరు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో నేను ఊహించుకోగలను. పర్వాలేదు, నువ్వు నిజం చెప్పాక నా మీద శృతి అసహ్యించుకున్నా, నా మీద కత్తి దూసినా నష్టం లేదు. కానీ నువ్వు నిజం చెప్పకపోతే, ఇలా కాలయాపన చేస్తే, ఇలా అబద్ధాన్ని పెంచి పోషిస్తే చాలా నష్టం జరుగుతుంది. వెళ్ళు, కూల్గా జరిగింది చెప్పే. ఏం కాదు. ఈ నాటకానికి, ఈ టెన్షన్స్కి, అన్నిటికీ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టే. బయటికెళ్తున్నావా నాన్న? చెప్తా. చెప్పండి ఆంటీ. క్రిష్, రాకీ బయటికెళ్తున్నాడు. వెంటనే ల్యాండ్ లైన్కి ఫోన్ చెయ్యి. ఇప్పుడే చేస్తానంటీ. చెప్పింది గుర్తుందిగా? డోంట్ వరీ ఆంటీ, అంతా నేను చూసుకుంటానుగా. ఓకే క్రిష్, బాయ్. లయ ఎక్కడుంది? కనిపించట్లేదు. అమ్మా లయ, అమ్మా లయ. ఏంటత్తయ్య పిలిచారు? మన ప్లాన్ మొదలైంది. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఏం ప్లాన్ అత్తయ్య? ముద్దు. మొత్తం చెప్పానుగా, అప్పుడే మర్చిపోయావా? గుర్తొచ్చింది అత్తయ్య. ఇప్పుడు చూడు, నా కొడుకు గింగిరాలు తిరుగుతాడు. హలో. ఇదొకటి మానకంలో పుడకలాగా. హలో. ఈ యువతల సీనియర్ డాక్టర్ ఇల్లా, అవతలెవరు? అబ్బో, హలో, ఎవరు? హలో, ఎవరండి? మాట్లాడరేంటి? హలో, ఎవరో కానీ నాతో ఆడుకుంటున్నారు. పని పట్టలేదు. భగవంతుడా, ఈవిడకేం పని లేనట్టుంది. మధ్యలో దీని గోలేంటి మనకి? ఏంటో అత్తయ్య, నాకేం తెలుసు. హలో.
హలో, ఎవరు? ఫోన్ చేసింది నువ్వెవరో ముందు చెప్పు. నా పేరు క్రిష్, స్వీటీ ఫ్రెండ్ని. నా స్వీటీ లేదా? స్వీటీ ఎవరు? ఎవరబ్బా? హలో, తెలీదా నీకు? స్వీటీ అంటే లయ గారు. చూడు చూడు, అవతల వాయింపు మొదలైంది. వీడి మొహం మాడిపోయింది. లయ గారు ఉన్నారా? అదేనయ్యా మీ చిన్నమ్మగారు. చిన్నమ్మగారేంట్రా? అంటే మీ చిరాకు చూస్తుంటే ఇంటి పనంతా చేసి ఫోన్ ఎత్తిన పనివాళ్లా అనిపిస్తేను. రేయ్, ఓ కాదా, సారీ బాస్, మీరెవరో తెలియదు కదా. మీరెవరు? నేను ఇంటి ఓనర్ని. ఓ అవునా, మరి లయగర్ మీకేమవుతారు? ఎత్తి కుదేస్తే 2 ముక్కలవుద్ది. ఫోన్ పెట్టేరా. సారీ బాస్. మీరు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. ఒక విషయం చెప్పి పెట్టేస్తాను. 7 7 కాదు, 8. ఈరోజు రాత్రి ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకుంటున్నాం. మా అందరిలో స్వీటీనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అయితే నేనేం చేయను? ఏం చేయొద్దు. నేనే 8 గంటలకల్లా స్వీటీ దగ్గరకు వచ్చి తన్ని పికప్ చేసుకుంటాను, రెడీగా ఉండమని చెప్పండి. ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? ఫోన్ కదా, కనిపించట్లేదండి. పార్టీ కదా, చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పార్టీ ఏంటి? నేనేమైనా పోస్ట్ మ్యానా? మీరింటి ఓనర్ కదా, ఇంట్లో ఎవరికైనా లెటర్ వచ్చిందనుకోండి, తీసుకెళ్ళి ఇవ్వరా ఏంటి? ఇది అలాగే అనుకోండి. సరే సార్, చాలా గొప్పగా చెప్పారు, మంచిది. మా స్వీటీ గురించి అబ్బో ఏం చెప్పమంటారండి. తన గురించి, తన అందం గురించి ఓ పుస్తకమే రాయొచ్చండి. లయగారు అలా మాట్లాడుతూ ఉంటే ముత్యాలు దొర్లుతాయండి. అలా నడుస్తూ ఉంటే హంస సిగ్గుపడుతుందండి. మీరు నోరు మూసుకోండి. ఓకే, ఇన్ఫార్మ్ చేస్తారుగా. సరిగ్గా 8 o'clock, ఓకేనా? మర్చిపోకండి. బాయ్. సక్సెస్ అమ్మా, సక్సెస్. వాడికి ఇంకా ఊపిరాడదు. ఎందుకత్తయ్య ఇంటి ఇబ్బంది పెట్టడం? వదిలేయండి. ఇప్పుడు వాడిని నేను వదిలేస్తే రేపు వాడు నిన్ను వదిలేస్తాడు. నోరు ఉసిరి పదా. రాకీ, ఎవరు ఫోన్లో? ఎవరో నాకేం తెలుసు? అదేంటయ్యా నన్ను కసురుకుంటున్నావు? ఎవరు అవతలా? రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్తో ఇంతసేపు మాట్లాడడం ఎందుకు? బుద్ధి లేక. ఏమైందయ్యా నీకు? ఏం కాలేదు, వదిలే వదినా. ఏదో పార్టీ అంటున్నావు. నేను అనలేదు, అవతల వాడన్నాడు. క్రిష్ అంట పార్టీకి రమ్మంటున్నాడు. నిన్న కాదు, మరింకెవరిని? ఉందిగా, రాయికి చీర కట్టినట్టు, బండకి బట్టలేసినట్టు ఆవిడ్ని రమ్మంటున్నాడు. అంటే లయ? హరహరా, లయని పార్టీలకి పిలిచే ఫ్రెండ్స్ ఉన్నారా? మొమ్మమ్మో, పార్టీకి పిలుస్తున్నారా? 8 గంటలకు వచ్చి పికప్ చేసుకుంటాడంట. శివ శివ, 8 గంటలకి, అది రాత్రి, పరాయి మగాడొచ్చి లైన్ తీసుకుపోతాడా? ఎందుకు వదినా నొక్కి నొక్కి రిపీట్ చేస్తావు? వచ్చి తీసుకెళ్ళడం కాదు, పికప్ పికప్. ఏదైనా అదే కదా మీనింగు. అయినా ఇది ఇల్లేనా? ఇంత తెగించడమా? అమ్మమ్మమ్మో, నేనెక్కడా చూడలేదు. చూడాల్సిన అవసరం లేదు, నేను చెప్పింది ఆవిడికి చెప్పు. లయా, లయా. ఏంటక్కా? ఎవరో క్రిష్ అంట, పార్టీ ఉందంట, 8 గంటలకొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడంట. ఓ, క్రిష్ ఫోన్ చేశాడా? ఏంటి అంత ఆనందపడిపోతున్నావు? రోజు రోజుకి చాలా వింతగా తయారవుతున్నావు. ఇది మర్యాదస్తులుండే కొంపమ్మా. అంత మార్పు అంత మంచిది కాదు. మా పరువు పోతుంది. పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చులే సీనియరు. అయినా నీకెందుకంత ఉలుకు? ఉలికేంటి ఉలుకు? ఇలాంటి పద్ధతి, ఇలాంటి తీరు మాకెవరికైనా ఉందా?
సాంప్రదాయం సాంప్రదాయం అని ఇప్పుడు సంసారాన్ని సంతలో పెడుతున్న మీ చిన్న కోడల్ని అడగండి. దాని ఫ్రెండ్స్ దాని పార్టీ వాళ్ళేదో పిలిచారు, కలిసి పార్టీ చేసుకుంటున్నారు. అందులో తప్పే ఉంది? తప్పేమీ లేదా. నీకు లేరా ఫ్రెండ్స్? నువ్వు వెళ్తావుగా. నేను వెళ్ళేది పెళ్లిళ్ళకి పేరెంటాలకి, ఇలాంటి వాటికి కాదు. నువ్వు సీనియర్వి, పేరెంటాలకు వెళ్తావు. లయ జూనియరు, పార్టీలకు వెళుతుంది. దానిష్టం దాని కాపురం, నీకెందుకు చెప్పు? ఇదే మాట లయ అందనుకో మళ్ళీ బాధపడతావు. అత్తయ్య, ఇలా నేను పార్టీ అని అదని ఇదని ఆయనతో తిరిగితే ఏం కాదు, నా మాట విను, ఇలాగే చేయాలి. కానీ ఈ సీనియర్తో జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదా అత్తయ్య? నేనున్నాను కదా, రా రా. చెప్పు శ్రీకన్య. సార్, ఇప్పటిదాకా నాకు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ తిరిగాను. సిటీ అంతా వెతికాను సార్, ఎక్కడా పాప కనిపించలేదు. సారీ సార్. థ్యాంక్ యూ శ్రీకన్య. ఇంకా నువ్వు టెన్షన్ పడకు. అదేంటి డాక్టర్, పాప దొరకలేదు అని సావిత్రికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? చాలా గొడవ చేస్తుంది డాక్టర్. తెలుసు, గొడవ చేయడమే కాదు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తుంది. అంతేగా? అదేంటి డాక్టర్? తనకు తాను తెలుసుకోకముందే నేను జరిగిందంతా శృతికి చెప్పబోతున్నాను. ఏమంటున్నారు డాక్టర్? మీరేంటి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఇంతకన్నా మార్గం లేదు శ్రీకన్య. మనం పాప దొరకాలని తపన పడ్డాం, పాపని తన తల్లికి అప్పగించాలని ఆరాటపడ్డాం. కానీ ఫలితం లేదు సరికదా. ఆ సావిత్రి ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. క్షణక్షణం భయపడుతుంది, డబ్బులు తీసుకుంటుంది. ఇది ఇంతటితో ఆపాలి. అందుకు శృతి గారికి నిజం చెప్పడమే పరిష్కారమా డాక్టర్? 100%. అసలు నేను ఎవరి కోసం అబద్ధం ఆడాను, ఎవరికి భయపడుతున్నాను? శృతికే కదా. శృతికి నిజం చెప్పలేక, సావిత్రితో ఏగలేక ఇంత ప్రాబ్లంలు ఇరుక్కున్నాను. ఆ రోజే పాప యాక్సిడెంట్ అని డ్రామా చేయకుండా నిజం చెప్పుంటే అరగంట కోపంగా ఉండేది. ఇప్పుడు మనం సావిత్రి చేతుల్లో నలిగిపోయే వాళ్ళం కాదు. నిజమే డాక్టర్. ఆ నిజమేదో ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. చెప్పేస్తాను. శృతి కోపాన్ని తట్టుకోగలను, శృతి ఆవేశాన్ని భరించగలను. కానీ సావిత్రి టార్చర్ తట్టుకోలేను. పైగా శృతికి నిజం తెలిసాక ముందు కోపడ్డా ఖచ్చితంగా ఎంతో కొంత సపోర్ట్ దొరుకుతుంది. ఆ నమ్మకం నాకుంది. మేడంకి నిజం చెప్పాలన్న మీ నిర్ణయం మంచిదే సార్, కానీ నిజం వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దిగితే తప్ప లోతు తెలీదు. శృతి ముందుకు నేను వెళితే తప్ప ఏం జరుగుతుందో తెలీదు. వెళ్తాను, తల ఉంచుకుంటాను, కానీ నిజం చెప్తాను. ఒక పని చేయండి సార్, ఎలాగో నిజం చెప్తాను అనుకుంటున్నారు కదా శృతి గారికి. ఏ ఎమోషన్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళండి డాక్టర్. ఆ గిఫ్ట్ చేతికిచ్చి మేడం మూడు మార్చి పరిస్థితి వివరించండి. ఖచ్చితంగా మేడం ఎంతో కొంత పాజిటివ్గా స్పందిస్తారు. ఇది ఆడవాళ్ల సైకాలజీ డాక్టర్. ఓకే, అలాగే చేస్తాను శ్రీకన్య. థ్యాంక్ యూ. అంటే మీ చిరాకు చూస్తుంటే ఇంటి పనంతా చేసి ఫోన్ ఎత్తిన పనివాళ్ల అనిపిస్తేను. అబ్బో, ఏం చెప్పమంటారండి తన గురించి, తన అందం గురించి? ఓ పుస్తకమే రాయొచ్చండి. 8 గంటలకి, అది రాత్రి, పరాయి మగాడొచ్చి లైన్ తీసుకుపోతాడా? అయినా ఇది ఇల్లేనా? ఇంత తెగించడమా? అమ్మమ్మమ్మో, నేనెక్కడా చూడలేదు. వాట్ బేబీ, ఇంత లోన్లీగా కూర్చున్నావు? కమ్ ఆన్, డాన్స్ విత్ మీ. ప్రియాంక, వదిలే. ఏమైంది? నాకు ఇంట్రెస్ట్ లేదు. కమ్ ఆన్ రాకీ, కమ్ ఆన్. ప్రియాంక, లీవ్ మీ అలోన్ ప్లీజ్. ఓకే ఓకే,
ఏదో డిస్టర్బ్లో ఉన్నట్టున్నావు. ఇట్స్ ఓకే. ఎవడు వీడు? నేనెందుకు డిస్టర్బ్ అవుతున్నాను? ఛ!